హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూలిక ముచ్చట్లు. చెప్పాను కదండి ఫ్రెండ్స్, టీమ్ అవుటింగ్ ఉందని చెప్పి. సో మేమైతే ఫైనల్గా 22nd రోజు టీమ్ అవుటింగ్కి వెళ్ళామన్నమాట. టీమ్ అవుటింగ్కి వెళ్ళేటప్పుడు మాకైతే వెహికల్ ప్రొవైడ్ చేశారు ఆఫీస్ నుంచి. సో మాకు అలొకేట్ చేసిన వెహికల్లో మేమైతే వెళ్ళాము. ఇంకా బస్ అన్నాక ఆటాపాట ఉంటుంది కాబట్టి ఆడుతూ పాడుతూ మొత్తానికి ఫైనల్గా అరౌండ్ 11 o'clock కల్లా రీచ్ అయ్యామన్నమాట. అక్కడికి రీచ్ అయిన తర్వాత మా టీమ్ లీడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మాకు టికెట్స్ ప్రొవైడ్ చేశారు. టికెట్స్తో పాటు మాకు ఒక లంచ్ కూపన్ అండ్ అలాగే స్నాక్స్ కూపన్ కూడా ఇచ్చారు. సో వండర్లాకి ఇక్కడికి వెళ్ళాక ఫుల్ రష్ ఉందన్నమాట. వీకెండ్స్ కాబట్టి అక్కడ ఇంకా వేరే కంపెనీస్ ఇంకా స్కూల్ పిల్లలు అయితే చాలా మంది వచ్చారనమాట. సో ఫైనల్గా టికెట్స్ తీసుకొని రీచ్ అయ్యాం. లోపలికి వెళ్ళాక కొన్ని స్నాప్స్ దిగిన తర్వాత రైడ్స్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ నేనైతే ఈ రైడ్ ఎక్కాను. సో చూడ్డానికి ఏముందో జస్ట్ పల్టీలు కొడుతుంది కదా అనుకొని ఎక్కిన. కానీ ఫస్ట్ 2 రౌండ్స్ ఏమనిపించాయి, కాకపోతే యాంగిల్ చేంజ్ అయ్యి కొంచెం క్రాస్ స్లాంట్గా వెళ్తుంది. అప్పుడు మాత్రం భయమైనది ఎందుకు ఎక్కినా అని. సో అప్పుడు కళ్ళు మూసుకొని గట్టిగా కూర్చున్నాను అనమాట. సో బట్ ఎక్సైట్మెంట్గా అయితే థ్రిల్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఈ రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆక్టేన్ ఎక్కినామన్నమాట. ఇది జస్ట్ నార్మల్ అప్ అండ్ డౌన్ వెళ్తుంది, కాకపోతే ఫస్ట్ స్లో మోషన్లో స్టార్ట్ చేస్తారు, తర్వాత స్పీడ్ వెళ్తుంది. హై వెళ్ళినప్పుడు కాకపోతే ఎగ్జైట్మెంట్ అయితే బాగుంటుంది ఇది అప్ అండ్ డౌన్ వెళ్తుంటే. అండ్ నెక్స్ట్ ఇది పెండ్యులం అనమాట. చిన్నపిల్లలు బాగా ఆడుతున్నారనమాట. సో ఇదైతే బాగుంది చిన్నపిల్లలది. అండ్ దీంట్లో పెద్దలది కూడా ఉంది. నేను అంత డేర్ చేసి నేనైతే వెళ్ళలేదు, బట్ వెళ్ళే వాళ్ళు వెళ్ళారు. ఇదైతే సూపర్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఇది దాంట్లో కూర్చున్నాక పైకి వెళ్ళినప్పుడు ఏమనిపించదు, కానీ పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఏదో జారిపోతున్నట్టు, గుండెలంతా జారిపోతున్నట్టు, అమ్మో పడిపోతామేమో అన్న భయం ఉంటుంది. బట్ ఆ యాంగిల్ రొటేషన్ 0 degrees తిరుగుతుంది కదా, అదైతే హైలైట్ అనమాట. సో మీరైతే అక్కడికి వెళ్ళినట్టయితే ఈ రైడ్ని పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ రైడ్లో. అండ్ నెక్స్ట్ 7Dకి వెళ్ళాము. 7Dలో ఏంటంటే స్పేస్ గురించి చెప్తారనమాట. సో స్పేస్ గురించి ఏంటా తెలుసుకుందామని వెళ్ళాము, కాకపోతే కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉండే. సో అక్కడ వెయిట్ చేస్తూ అలా లోపలికైతే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ స్పేస్లోకి నిజంగా మనం స్పేస్లోకి వెళ్ళి ఆ శాటిలైట్స్ అవన్నీ దగ్గర నుంచి చూసినట్టు, ప్లానెట్స్ని ఇంకా డైనోసార్స్ని, ఆ విజువలైజేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఒకవేళ నాకు కనుక వీడియో దొరికితే మాత్రం పక్కా పెడతా, మా ఫ్రెండ్స్ తీశారంట. సో ఈ వెయిట్ చేయండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళాము. లంచ్లో మాకైతే చాలా ప్రొవైడ్ చేశారు. మేము వెజ్ కాబట్టి నూడిల్స్, చపాతీ అలా తీసుకొని లైట్గా తీసుకున్నాం. ఫుడ్ అయిపోయిన తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళాం. ఇంకా వాటర్ రైడ్స్ అన్నాక ఫస్ట్ అయితే నార్మల్ చిన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. అక్కడ చిన్న చిన్న రైడ్స్, ట్యూబ్స్, ఆ వాటర్ ఫౌంటైన్స్ ఇది ఆడుకున్నాం అనమాట. కొద్దిసేపు ఆడిన తర్వాత నెక్స్ట్ పెద్దది పూల్ ఉందనమాట. అందులో వేవ్స్ అరౌండ్ ఒక 45 minutes అట్లా గ్యాప్ ఇచ్చి వేవ్స్ ఇస్తారనమాట. సో వేవ్స్ వచ్చినప్పుడు ఆ జంపింగ్ మాత్రం బాగుంది. కాకపోతే నేను ఎక్కువ వాటర్లో ఆడలేదు, కోల్డ్ ఉండడం వల్ల. అండ్ ఇక్కడ ట్యూబ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మ్యాట్ అనమాట. ఇది చాలా బాగుంది. నేనైతే మస్త్ ఆడిననమాట. ఫస్ట్ భయపడ్డాను, కానీ వెళ్తుంటే బాగా అనిపించింది. కాకపోతే కొంచెం డౌన్ అయినప్పుడు అట్లా అమ్మ అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత మళ్ళీ స్లోప్లో వెళ్తుంటే ఓకే పర్లేదు, వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు ఒకసారి అని అనుకున్నా. సో నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్యూబ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి 2nd floorకి అలా ఉండేసరికి స్టెప్స్ ఎక్కలేక ఇంకా వాటర్కి. సో ఇది ఒకటి మ్యాట్ ఒకటి బాగా ఆడిన అనమాట. నేనైతే మ్యాట్స్ ఆడిన. సో మీరు కూడా ట్రై చేయండి మ్యాట్స్. అండ్ తర్వాత వాటర్లో మా టీం అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్కరైతే ఇంకా వాటర్లో స్ప్లాష్ చేసుకోవడం, ఆడుకోవడం. వాటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రైన్ డ్యాన్స్కి కూడా వెళ్ళారు. అక్కడ రైన్ డ్యాన్స్కి ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. సో మేము తీయలేదు. అండ్ ఇక్కడ పూల్లో అయితే బాగా ఆడినాం. అండ్ తర్వాత లాస్ట్లో రోలర్ కోస్టర్ ఎక్కాను. రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు పర్లే, కానీ వచ్చేటప్పుడు భయపడ్డా, కళ్ళు మూసుకొని గట్టిగా కూర్చున్నాం. తర్వాత జైంట్ వీల్ ఎక్కినాము. జైంట్ వీల్కి వెళ్ళాము, అది క్లోజ్ అయిపోయింది. కానీ పైనుంచి నైట్ వ్యూ అయితే సూపర్ ఉంది. అసలు చాలా బాగుంది. అసలు ఎంత అంటే ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా ఇక్కడ అని కూడా తెలియదు. ఇంకా కొన్ని ప్లేసెస్ మేము మిస్ అయ్యాము కూడా ఇక్కడ వాటర్లో ఎక్కువసేపు ఆడుకుంటూ ఉండడంతో. ఇంకా కొన్ని ప్లేసెస్ చూడలేదు, బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా చూస్తాను. అండ్ మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి.